షేర్ మార్కెట్‌లో షేర్స్ కొనడం వల్ల మనకు 2 విధాలుగా లాభం వస్తుంది. అది ఎలా తెలుసునా? ఒకటి షేర్ ప్రైస్ పెరగడం వల్ల, రెండవది డివిడెండ్ వల్ల. అసలు డివిడెండ్ అంటే ఏంటి? డివిడెండ్ ఎవరిస్తారు? అది ఎలా మనం అర్హులు అవుతాం? దీన్ని పూర్తి వివరాలతో మనం తెలుసుకుందాం. మీరు చేయాల్సింది ఒకటే. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హలో ఎవ్రీవన్. మార్కెట్ విత్ గణేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే డివిడెండ్ అంటే ఏమిటి? ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే డివిడెండ్ అంటే మనకు ఇప్పుడు ప్రెజెంట్ ఒక కంపెనీ ఎత్తుకున్నట్లయితే ఆ కంపెనీ సంవత్సరం చివరిలో తనకి ఎంత లాభం వస్తుందో ఆ లాభంలో మనకు షేర్ హోల్డర్లకు పంచుతుంది. దాన్నే డివిడెండ్ అంటారు. అంటే మీరు ఒక కంపెనీ షేర్ హోల్డర్ అయితే ఆ కంపెనీకి వచ్చిన లాభాల్లో మీకు కూడా కొంత భాగం ఇస్తుంది. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఒక ఉదాహరణకు ఒక చెట్టు ఉందనుకోండి. ఆ చెట్టులో కొంత భాగం మీరు కొనుక్కున్నారు. అప్పుడు సంవత్సరం తర్వాత అది పండ్లు ఇస్తుంది. అప్పుడు ఆ పండ్లు కూడా మీకు వస్తుంది కదా! అలాగే షేర్ ప్రైస్ ఒక కంపెనీలో షేర్ ప్రైస్ పెట్టి మీరు షేర్లు కొనడం వల్ల దానికి వచ్చిన లాభాలలో మీకు కూడా కొంత భాగాన్ని ఇస్తుంది. దాన్నే డివిడెండ్ అంటారు. ఇప్పుడు ఒక కంపెనీ సంవత్సరం చివరలో 100,00,00,000 లాభం వచ్చింది. అప్పుడు వాళ్ళు డివిడెండ్ రూపంలో ఒక్కో షేర్ పైన రూ. 20 ఇస్తామని ప్రకటిస్తారు. అప్పుడు మీ దగ్గర ఆ కంపెనీ షేర్‌లు 100 ఉన్నప్పటికీ 100 × 20 2000 అవుతుంది. ఆ 2000 అనేది డైరెక్ట్‌గా మీ బ్యాంక్ అకౌంట్‌కి పడిపోతుంది. అందుకే చాలా మంది మంచి కంపెనీలు బాగా పరిశీలించి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అన్ని కంపెనీలు డివిడెండ్ ఇస్తాయా? లేదు. కొన్ని కంపెనీలు వాళ్ళ లాభాలను కొత్త ప్రాజెక్టులకు, కొత్త బ్రాంచ్‌లకి, వ్యాపారాన్ని మరింత పెంచుకోవడానికి ఉపయోగిస్తుంటారు. కానీ మరికొన్ని కంపెనీలు మాత్రమే డివిడెండ్ తమ షేర్ హోల్డర్‌లకు ఇస్తూ ఉంటుంది. అంటే డివిడెండ్ ఇవ్వాలా? ఇవ్వకూడదా? అనేది కంపెనీల యొక్క నిర్ణయం. సో, మొత్తానికి ఇప్పుడు డివిడెండ్ అంటే ఏమిటి? ఎలా వస్తుందనేది మీకు బాగా అర్థమైందనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానెల్‌ని లైక్ చేసుకోండి. ఇలాంటి స్టాక్ మార్కెట్ బేసిక్స్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ.